చాలా మంది యూపీఎస్సీ అనంగానే చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతుంటారు. స్ట్రెస్ అయి ప్రిపరేషన్ అవుతుంటారు. ఏందో అసలు అర్థం కాదు. ఈ స్ట్రెస్ లేకుండా ప్రిపేర్ అవ్వాలంటే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలా Yes. మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది జర్నీ స్టార్ట్ చేశారు. ఒక 1 year అవగానే కథం ఇంకా వాళ్ళలో స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది. Okay. ఒక 3 months అవగానే కొంతమంది స్ట్రెస్ తీసుకుంటారు. అంటే త్వరగా సిలబస్ కంప్లీట్ చేయాలి, లేకపోతే ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టాలి, సెకండ్ అటెంప్ట్ లోనే కొట్టాలి, అట్లా చాలా రకాలుగా ఆలోచిస్తారు. వన్స్ అంటే ఫస్ట్ అటెంప్ట్ లో ఉన్నంత ఇంట్రెస్ట్ సెకండ్ అటెంప్ట్ లో ఉండకపోతుంది. ఎందుకు అని అంటే నేను బాగా చదివినా కానీ రాలేదు, సో అక్కడ మళ్ళీ స్ట్రెస్ అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే స్ట్రెస్ అవ్వకుండా ఫస్ట్ 2 things అండి. ఒకటి, ఎప్పుడైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక టైం టేబుల్ అనేది పెట్టుకోవాలి. ఒక సిలబస్ డీకోడ్ చేసుకోవాలని అదే. చెప్పాను కదా, ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఈ రోజు ఎన్ని అవర్స్ ఏం చదవాలి, ఎలా చదవాలి, అట్లా ఒక ప్రాపర్ టైం టేబుల్ ఉండాలి. దాంతో పాటుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎందుకు స్టార్ట్ చేసామనేది ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండాలండి.